Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss exercise 1.2 10th class mathematics. Third problem. Already we was discussed in last classes first, second problems. So okay, let's start the third question. So check whether 6 power n can end with the digit 0 for any natural number n. అంటే ఏంటంటే మనకి 6 power n కానీ చేసినట్లయితే అంటే 6 power ఎన్ ప్లేస్లో ఏ న్యాచురల్ అయిన నెంబర్ తీసుకున్నట్లయితే మనకి ఎండింగ్ 0 డిజిట్ వస్తుందా అని అడుగుతున్నాడు అనమాట. సో ఇది చెక్ చేసినట్లయితే ఇది ఇన్ కేస్ మీకు 2 మార్క్స్ కైనా రావచ్చు లేదా ఆబ్జెక్టివ్ కైనా రావచ్చు. కాకపోతే ఇది 100% మనకి 0 రాదు. ఇన్ కేస్ మనకి 0 రావాలి అంటే అందరికీ తెలిసిన రూల్ ఏంటి, 0 వచ్చేది ఎప్పుడు వన్స్ ప్లేస్ 0 వచ్చిందంటే అది 5తో మల్టిప్లై అవ్వాలి లేదా 10తో అయినా అవుతుంది తప్పించి 6 రాదు. ఎందుకంటే 6 మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా కూడా 6 6 36 6 6 36 అనే వస్తుంది కాబట్టి సో 6 టైప్లో వచ్చే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ చూద్దాం. ఫస్ట్ 6 పవర్ n అన్నాడు కాబట్టి ఫస్ట్ 6 1 తీసుకుందాం. 6 పవర్ 1 అంటే 6. ఇన్ కేస్ 6 స్క్వేర్ తీసుకోండి, 6 ఇంటూ 6 ఈక్వల్ టు 36. 6 పవర్ 3 తీసుకోండి, 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 36కి ఇంకో 6 చేసినట్లయితే ఇక్కడ ఏ డిజిట్ వచ్చినా ఎండింగ్లో మాత్రం 6 వస్తుంది. ఇన్ కేస్ మీరు 6 ప్లేస్లో ఎంతైనా తీసుకోండి బట్ మనకి 6 వస్తుంది. ఎండింగ్ వన్స్ డిజిట్లో మాత్రం 0 అనేది రావద్దు. ఎందుకు రాదు అనేది మనం చూసినట్లయితే ఇన్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటండి, 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాసినట్లయితే 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. ఇన్ కేస్ మనకి ఎండింగ్లో 0 రావాలి అంటే 2 ఇంటూ 5 అయితే అవుతుంది. 2 ఇంటూ 5 అంటే 10. 2 ఇంటూ 5 అనేవి 10 ప్రైమ్ ఫ్యాక్టర్స్. కానీ ఇక్కడ మనకి 2 ఉంది బట్ 5 లేదు కాబట్టి 6 పవర్ n అనేది మనకి ఎప్పుడు కూడా ఎండింగ్ అంటే వన్స్ డిజిట్లో 0 రాదు. అంటే 6తో మల్టిపుల్ చేస్తే రాదని చెప్పట్లేదండి, 6 పవర్స్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు 6 అయితే 30 కదా 0 వస్తుంది. నేను చెప్పేది మల్టిపుల్స్ కాదు, మీకు చెప్పేది ఏంటి అంటే దాన్ని పవర్స్ ఎక్స్టెన్షన్ చేసినట్లయితే సో మనకి ఎప్పటికీ కూడా వన్స్ డిజిట్లో 6 వస్తుంది తప్పించి 0 వచ్చే ఛాన్స్ అనేది మీకు లేదు. ఓకేనా. ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు కూడా 6 పవర్ n అని ఇస్తారా అంటే లేదు. ఇన్ కేస్ 2 పవర్ n అవ్వచ్చు, 4 పవర్ n అవ్వచ్చు, 7 పవర్ n సమ్ చేంజ్ చేస్తూ మీకు నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు రాయాల్సిన పని ఉండదు. బట్ అది అవ్వదు అని మీకు తెలుసు, కానీ నో అని మాత్రం సింగిల్ వర్డ్లో రాయొద్దు దయచేసి. ఎందుకంటే 2 మార్క్స్ మీకు నో అని ఆన్సర్ చూసి ఇవ్వరు కదా. కాబట్టి దీనికి కొన్ని మీకు వచ్చిన సెంటెన్సెస్లో అయినా సరే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. బట్ దీనికి కొంత సెంటెన్సెస్ అయితే రైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా రైట్ చేస్తామంటే ఇన్ కేస్ ఇఫ్ ఎనీ నెంబర్ n with 0, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ నెంబర్, ఇది మనకు రాయాల్సిన పని, దీన్ని సైడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఎనీ నెంబర్ ఎండ్ విత్ 0, ఇట్ మస్ట్ అండ్ షుడ్ it should be divisible by 10. Okay. And also divisible by 2, 5. అంటే ఓన్లీ అది 10తో డివిజిబుల్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం 2, 5తో కూడా మనకి డివిజిబుల్ అయ్యే ఆ రెండింటితో కూడా డివిజిబుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇంక దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా మనకి ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2, 5 అనేది 10 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదండి. సో అదే విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 పవర్ n ఈజ్ ఈక్వల్ టు, ఇంకా 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 2 ఇంటూ 3 హోల్ పవర్ n. సో ఇలా రాసి మీరు విడిచిపెట్టచ్చు. లేదు ఇంకా మీకు రాస్తానంటే సింపుల్గా దీన్ని ఎండింగ్ చేయొచ్చు అనమాట. ఎలా చేస్తామంటే ఇట్ కెన్ బి అబ్జర్వ్ దట్ 5 ఈజ్ నాట్ డివిజిబుల్ బై లేదా నాట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అంటే 5 it can observe that 5 is
నాట్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నాట్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6. అంటే మనం 6లో మనం 5ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రైట్ చేయలేము అనమాట. దేర్ ఫోర్ ఎనీ వాల్యూ ఆఫ్ n మీన్స్ 6 పవర్ n అంటే 6 పవర్లో రాసుకుంటాం కదా. n విల్ నాట్ divisible by 5. ఓకే, will not divisible by 5. అండ్ ఫైనల్గా అయిపోయింది, అంతే. క్వశ్చన్ రైట్ చేసేయండి. సో 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్, ఇది క్వశ్చన్లో ఉంటుంది మీకు, కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ digit 0 for any natural number. సో ఇలా స్టెప్స్ రైట్ చేసినట్లయితే మీకు 2 మార్క్స్ వస్తాయండి. ఇన్ కేస్ ఇన్ స్టెప్స్ రైట్ చేయలేనట్లయితే ఒకసారి చూడండి. మీకు ఫస్ట్ స్టెప్ ఏదైనా ఒక నెంబర్కి 0 రావాల్సినట్లయితే అది 10తో డివిజిబుల్ అవ్వాలి, అదేవిధంగా 2 5తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో ఇన్ కేస్ మనం 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే అది 2 3 అవుతుంది. ఇక్కడ వరకు రైట్ చేయండి. మీకు ఇంతవరకు రాసిన తర్వాత ఈ స్టెప్ మీరు రాయలేకపోతే, సో 6కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయలేము అని రాసుకున్నట్లయితే ఎనీ వాల్యూ ఆఫ్ n విల్ నాట్ డివిజిబుల్ బై 5 అని రైట్ చేసి క్వశ్చన్లో ఉంటుంది. ఇది ఇలాగా మీరు కాపీ చేసినట్లయితే మీకు 2కి 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? సో ఐ హోప్ థర్డ్ ప్రాబ్లం అందరికి అర్థమైంది అనుకుంటానండి. నెక్స్ట్ వీడియోలో 4th 5th ఒకేలా ఉంటాయి. 4th 5th ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.